బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. బాపట్ల జిల్లా కర్లపాలెంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి దళిత కులానికి చెందిన వ్యక్తిని కొట్లాడారనే ఫిర్యాదుపై సినీ రచయిత కోన వెంకట్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కోన వెంకట్తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి. కర్లపాలెం ఎస్ఐ జనార్దన్ పై కూడా కేసు నమోదైంది. ఎస్ఐను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు ఇచ్చారు. పోలీసు అధికారులు సిబ్బంది ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చర్యలతో నిరూపితమైంది. కొద్ది రోజుల క్రితం గణపవరం వాసి రాజేష్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అయితే రాజేష్ పార్టీ మారడం తట్టుకోలేక కోన రఘుపతి అన్న కుమారుడు కోన వెంకట్ పోలీసులతో కలిసి నిన్న బలవంతంగా స్టేషన్ కి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో కలిసి వెంకట్ రాజేష్ ను కాలుతో తన్ని టీడీపీని వీడి మళ్లీ వైసీపీలోకి రాకపోతే చంపేస్తా అంటూ బెదిరించారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. అయితే దళిత యువకుడిపై దాడి చేశారు అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ వైసీపీకి మధ్య జరిగిన దాడిలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. అయితే పోలీసులను ఆల్రెడీ ఎస్పీ సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సాయి శంకర్? బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత యువకుడు అయినటువంటి రాజేష్ అనేటటువంటి వ్యక్తిని అకారణంగా అరెస్ట్ చేయడంతో పాటు స్టేషన్ కి తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు కర్లపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సినీ రచయిత కోన వెంకట్ నేపథ్యంలో రాజేష్ పై దాడి జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆయన వైసీపీని వీడి టీడీపీలోకి జాయిన్ అవడమే కారణంగా కనిపిస్తుంది. తిరిగి వైసీపీలోకి జాయిన్ అవ్వాలి అనే విధంగా కూడా కోరుతూ కోన వెంకట్ ఎస్ఐ సమక్షంలోనే రాజేష్ పైన కత్తి రాజేష్ అనేటటువంటి వ్యక్తి పైన దాడి చేసినట్లు కూడా నిన్న సాయంత్రం ఆయన భార్య అయినటువంటి మానవత అనేటటువంటి వ్యక్తి స్టేషన్ ముందు ఆందోళనకి చేపట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా కొంత ఉధృత వాతావరణం అర్ధరాత్రి వరకు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కత్తి రాజేష్ కి సంబంధించినటువంటి బంధువులంతా కూడా కర్లపాలెం పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. తమ ఒక వ్యక్తిని అకారణంగా అరెస్టు చేయడమే కాకుండా కనీసం ఫిర్యాదు కూడా లేకుండా స్టేషన్ కి తీసుకొని వచ్చారు. స్టేషన్ కి తీసుకొని వచ్చి కావాలని చెప్పి వైసీపీ నేతల్ని ఎస్ఐ ఫోన్ చేసి పిలిపించి మరీ కొట్టించారనే విధంగా కూడా బంధువులంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కర్లపాలెనికి కూడా బాపట్ల డిఎస్పీ కూడా రావడం జరిగింది, విచారణ చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశం పైన ఎస్ఐని ప్రశ్నించగా అతని దగ్గర ఎటువంటి సమాధానం లేదనే విధంగా కూడా డిఎస్పీ కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణను ఎస్పీకి కూడా డిఎస్పీ పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి ఎస్పీ కర్లపాలెం ఎస్ఐ అయినటువంటి జనార్దన్ పైన సస్పెన్షన్ వేయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే దళిత యువకుడైనటువంటి కత్తి రాజేష్ పైన దాడి చేసినట్లు కోన వెంకట్ ను కూడా గుర్తించడం జరిగింది. అతని పైన కూడా అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసే విధంగా కూడా పోలీసులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం నిన్న అర్ధరాత్రి వరకు కూడా కర్లపాలెం పోలీస్ స్టేషన్ లో ఉధృతి వాతావరణం కొనసాగినటువంటి నేపథ్యంలో కేంద్ర బలగాలు కూడా కర్లపాలెం పోలీస్ స్టేషన్ కి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. మొత్తానికి మాత్రం ఎవరైతే కత్తి రాజేష్ బంధువులు డిమాండ్ చేసినట్లు కోన వెంకట్ పైన అట్రాసిటీ కేసుతో పాటు ఎస్ఐ పైన ప్రస్తుతం సస్పెన్షన్ వేటు పడినటువంటి నేపథ్యంలో కత్తి రాజేష్ సంబంధించినటువంటి బంధువులంతా కూడా తమ ఆందోళన విరమించినట్లు తెలుస్తుంది. అయితే ఈ అంశంలో మాత్రం క్లియర్ గా టీడీపీ కూడా ఒకే అంశాన్ని డిమాండ్ చేస్తుంది. కావాలని చెప్పే టీడీపీలో చేరిన వారిని వేధించే విధంగా కూడా వైసీపీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి రానున్న రోజుల్లో జరగకుండా కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా టీడీపీ అభ్యర్థి అయినటువంటి వర్మ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.
శ్యాంబాబు